ఎవరండి కాల్ చేశారు? గోపి గారు ఒక్క నిమిషం. పాపం ఒక ఆమె దైవజనురాలు ఉంది, కొద్దిగా కొంచెం సలహా ఇవ్వండి. మీరంటే టైం ఫోన్ చేశారు. మాట్లాడు, ఈయన పెద్ద పాస్టర్. మాట్లాడు. ఆయన ఇప్పుడు సార్ ఒక ఆమె అంటుంది, దేవుడు ఏం చేసి మార్కు 16:16లో నమ్మి బాప్టిజం తీసుకున్న వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. తర్వాత వచ్చి నమ్మిన వారికి ఈ సూచికములు కనపడును, పాములు నెట్టిపోతుకుందరు, మరణకరమైనది ఏది తాగినా ఏమన్నా. అవునండి అవునండి, మొత్తం ఉన్నాయండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఉన్నాయి అన్ని, 16, 17, 18, 19, 20 వచ్చినారు. ఉంది కదా, కరెక్టే కదా. ఇప్పుడు మామూలుగా దైవజనురాలు ఏమంటుందంటే, విశ్వాసి ఆమె ఏమంటుందంటే, అది అట్ట కాదు, ఇతనే వేరే అర్థం చెప్తుంది. ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్. అంకము తెలుసుకుందాం సార్, మనకు కూడా తెలియదు కదా, తెలుసుకుందాం. మంచి ఒక్క పాట చెప్పు, నువ్వేం చెప్పినా అది చెప్పు సార్. పర్లేదు, చెప్పండి. సార్ అమ్మా, మీ పేరమ్మా? నా పేరు విజయమ్మ సార్. విజయమ్మ, మీరు పాస్టరా విశ్వాసా అమ్మా? విశ్వాసినయ్యా. విశ్వాసిని. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నారమ్మా? నేను నమ్ముకొని 18 సంవత్సరాలు అయింది సార్. 18 సంవత్సరాల నుంచి ఆ విశ్వాసంలోనే ఉన్నారు. చదివారమ్మా బైబుల్ ఫస్ట్ ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం చదివారా, లేకపోతే ఎవరైనా పాస్టర్ చెప్పిన మాటలే విన్నారా మీరు? పాస్టర్ చెప్తే విన్నాను సార్. అంతేగాని మీకు బైబిల్ తెలియదు? అది తెలియదు సార్, పెద్దగా తెలియదు సార్. మరి బైబిల్లో చాలా బూతులు కూడా ఉన్నాయమ్మా, ఎప్పుడైనా చూసారా అవన్నీ? చూడలేదు సార్. ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి అన్న నెంబర్ తీసుకొని. బైబిల్లో ఎలాంటి బూతులు ఉన్నాయంటే అతి భయంకరమైన బూతులు, అంటే ఒక ఆడ మగ కూర్చోలే చదువుకోలేనటువంటి బూతులు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు అయ్యగా సార్ మేము మాట్లాడుతుంది అవి కూడా మీకు తెలియదు కాబట్టి చెప్తున్నానమ్మా. మాట్లాడదాం, మార్క్స్ వార్త గురించి కూడా మాట్లాడదాం. బట్ ఎవరు ఫోన్ చేసినా నాకు నిజాలు చెప్పటం అనేది నాకు అదొక రకమైన హాబీ అనమాట, అదొక హాబీ, నాకు అలవాటు. కాదను మంచిదే. అడిగిన దానికి నేను చెప్పాను. ఇప్పుడు సరే అయ్యా, దేవుని విధానము మనం శరీరధారిగా ఆలోచిస్తే కాదు గాని ఆత్మ విషయంగా ఆలోచిస్తే దాంట్లో అర్థాలు తెలుస్తాయి అని చెప్పినా సార్ నేను. కరెక్టే అమ్మా, మీరు చెప్పింది. ఆ అర్థం ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా, అపార్థం చేసుకోకుండా. ఇప్పుడు ఆయన అడిగాడు కదా సార్, మార్కు సువార్తలో ఇలా ఉందని చెప్పి అడిగాను సార్. అవునమ్మా, నమ్మి బాప్టిజం పొందిన రక్షించబడి, నమ్మని వాడి శిక్ష విధించబడును అని ఆయన అంటున్నాడు. మరి నమ్మని వాళ్ళకి మనుషులకందరికి శిక్ష ఇటువేనా అని అంటే, నాయన ఇప్పుడు కాదు, నమ్మి బాప్టిజం తీసుకున్న వాళ్ళకి రక్షించబడతారంటే ఇప్పుడు కాదు, రక్షించుకున్నాడు ఆయన. రేపు మరణం అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రక్షించుకున్న వాళ్ళని అప్పుడు కూడా రక్షిస్తున్నాడు. ఆయన మాట వినకుండా ఉన్న వాళ్ళని అగ్నిగుణం అప్పుడు అని నేను చెప్తున్నా సార్. అంతేగాని ఇప్పుడు భాషలు మాకు ఏదైతే చెప్తున్నారు అదే కదా సార్ మేము వింటాము. కాదమ్మా, సరే మీకు చెప్పాడు బానే ఉంది. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడను అంటే నమ్మని వాడికి శిక్ష విధించబడు. నేను నమ్మలేదమ్మా, నన్ను శిక్షించే అధికారం ఆయనకి ఎవరిచ్చారు? అసలు నేను దేవుడికి అంగీకరించను. యేసు నన్ను శిక్షించే అధికారం యేసుకి ఎక్కడుంది? నేను హిందూ గ్రంథాలు, హిందూ దేవుడిని నమ్ముకుంటాను అంటే నేను ఆయన నమ్మకపోతే నాకు శిక్ష విధిస్తాడు? ఎంత ముడికి న్యాయం అది? దేవుడు ప్రేమపూర్వకంగా పిలవాలి తప్ప నేను నమ్మకపోతే నేను చంపేస్తాను, నీకు శిక్ష విధిస్తాననే మాటలు మాట్లాడొచ్చా ప్రేమగల దయాగల దేవుడు? అదే సార్ ఇప్పుడు మాట్లాడుకుంటుంటే, అయ్యా శరీరం దారిగా కాదు ఆత్మ విషయాలలో మనం అర్థం చేసుకుంటే అది అంటే శిక్ష విధించబడును అంటే దాని అర్థం ఏంటమ్మా? అంటే శిక్ష నీకు వేస్తానని అర్థం అదే కదా, నిన్ను శిక్షిస్తానని అర్థం కదా. నన్ను నమ్మకపోతే నీకు శిక్ష వేస్తారని అర్థం అదే కదమ్మా, ఇంక వేరే అర్థం ఏమైనా ఉందా? ఏమో సార్, మాకేం తెలుసు సార్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. అమ్మా మరి తెలియకపోతే నువ్వు తప్పని మాట ఎలా మాట్లాడతావు? రాసింది తప్పు అని చెప్పి నీకు నిజం తెలిసి ఉండాలి. నువ్వు నిజం తెలియకుండా అది నువ్వు ఆత్మీయార్థం ఎలా చూస్తావు? మనం ఆత్మీయ కోణం నీకేం కనపడిందో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. నేను దాన్ని విమర్శించడం లేదు సార్. ఇప్పుడు ఆయన అన్న మాటకి నేను ఈ విధంగా చెప్పినాను కానీ నేను దాన్ని ఇది మంచి ఇది నేను ఒక్క మాట చెప్తా, మీరుండేది ఆంధ్రానా తెలంగాణనా? మేము ఆంధ్ర సార్. రేపు జగన్ వచ్చి నాకు ఓటు అయిపోతే మీ అందరినీ శిక్షిస్తానంటాడు. నాకు ఓటేసినోడికి ఎలాంటి పోలీస్ కేసులు ఉండవు, ఏ ఉండవు అంటాడు. ఇది న్యాయమా ధర్మమా మీరు చెప్పండి. ఇప్పుడు న్యాయం ఎట్లా అవుతుంది సార్? మరి ఇప్పుడు నేను చేసిన న్యాయం ఎట్లా అయితే చెప్పమ్మా. ఇప్పుడు జగన్ నాకు ఓటైపోతే మీ అందరినీ శిక్షిస్తానంటాడు, ఓటేసిన వాళ్ళకి రక్షిస్తానంటాడు. అంటే మీరు ఎన్ని తప్పులు చేసినా, దొంగతనాలు చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా మీ ఎవరికి శిక్షలు ఉండవు అని చెప్తాడు. నమ్మి ఇప్పుడు నేను ఒక్కటే మాట చెప్తున్నా, జగన్ నమ్మి ఎవరైతే ఓటు వేస్తారో
వాళ్ళకి రక్షించబడతారు, ఓటు వేయని వాళ్ళు శిక్షించబడతారు. ఈ కాన్సెప్ట్ మీరు ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటాం సార్? మరి ఒప్పుకోనప్పుడు మరి ఈ యేసై ఇలా చెప్తే మనం ఎందుకు ఒప్పుకోవాలమ్మా? నేను ఎందుకు ఒప్పుకుంటా అని చెప్పి నేను హిందూ దేవుడిని నమ్ముకున్నాను. నేను ఆయన నమ్మకపోతే నన్ను శిక్షించే అధికారం ఆయన ఎట్ట మాట్లాడతాడు? ప్రేమ, దయ, కరుణ గల దేవుడు. నేను నమ్మినా నమ్మకపోయినా ఆయన నన్ను ఆయన వైపు వచ్చినట్టు చేసుకోవాలి. వదిలేస్తారు అప్పుడు ఇప్పుడు నాది పాపమో పుణ్యమో నాకే వదిలేస్తాడు. ఆ శిక్ష ఎట్లా విధిస్తాడు? నేను అడుగుతుంది అది కాదమ్మా, నా పాయింట్ మీరు అర్థం. నన్ను ఎన్నో శిక్షిస్తాడు, నేనేం తప్పు చేశాను? నమ్మకపోయినంత మాత్రం నాకు శిక్ష విధిస్తాడా? అది ఏం శిక్ష? అది అది శిక్ష అంటే ఏంటో మనకు తెలియదు కదా సార్. అమ్మా చెప్పారు కాదు కాదు, శిక్ష అంటే అది భూలోకంలో ఉండొచ్చు, పైలోకంలో ఉండొచ్చు, ఎక్కడైనా నేను శిక్షిస్తానని డైరెక్ట్ గా చెప్తున్నాడు. తప్పు కదా ఆ మాటలు చెప్పటం. నమ్మనంత మాత్రాన శిక్ష ఎందుకు శిక్షిస్తాడు? నమ్మకం ఆయన చెప్పిన మంచి వాక్యాలు అయితే నమ్మి అందరూ మారతారు తప్ప, నమ్మకపోతే ఇప్పుడు నా జగన్ నచ్చితే ఓటేస్తారు, లేకపోతే లేదు. ఓటు వేయనంత మాత్రం నేను శిక్ష విధిస్తాను, ఓటేస్తే రక్షిస్తాననే మాటలు అవన్నీ కరెక్ట్ కాదు కదమ్మా. మీరు ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి అమ్మా, ఏది కరెక్ట్ ఏది రైట్. పాస్టర్ చెప్పిన నమ్మేసి బైబుల్ రైట్ అని మీరు దాన్ని భీష్మించి కూర్చోకండి. ఒకసారి మీరు కూడా చదవండి అమ్మా. ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు బైబుల్ని, మీరు కూడా ఒకసారి ఇంట్లో కూర్చొని ఆలోచించుకోండి మనస్ఫూర్తిగా. అవును ఇదేంటి, దేవుడు ఎలా ఎందుకు చెప్పాడు, చెప్పటం తప్పు కదా అనే ఆలోచన మీకు రావాలమ్మా. అందుకని ఆలోచించుకోండి అమ్మా. మీరు 18 సంవత్సరాలు విశ్వాసంగా ఉన్నారు. మీరు గనక ఫ్రీగా ఉంటే బైబుల్లో ఉన్న బూతులు మొత్తం నేను చూపిస్తాను మీకు. సరేనమ్మా, రైట్.